హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? లేచారా? మనకి దేవుడు నూతన దినం ఇచ్చారు కదా, దేవునితో మాట్లాడదామా? దేవునితో చేయగలుగుదామా? దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయితే మనం దేవునితో మాట్లాడాలని ఆశ మనకుందా? దేవునికునే ఆశ వేరు, మనకుండే ఆశ వేరు. మన ఆశ మనం నెరవేర్చుకుంటాం, కానీ దేవుని యొక్క ఆశ ఎన్నటికీ నెరవేర్చే వారంగా ఉండం కదా. అయితే నేనేమంటాను అంటే, మన ఆశే దేవుడై ఉండాలని నేను అంటాను. అయితే ప్రియులారా, దేవుడు ఎంతోగానో ప్రేమిస్తూ వచ్చారు కనుక దేవుడే మన ఆశ, దేవుడే మన ప్రేమ, దేవుడే మన తల్లి, దేవుడే మన తండ్రి. ప్రతి ఒక్కటి మనకి మన యేసు ప్రభువు వారు మాత్రమే, మన యెహోవా మాత్రమే. ఇంకొకటి, దేవునితో మాట్లాడాలి. లేచి లేవగానే దేవునితోనే ప్రారంభించాలి, దేవునితోనే ముగించాలి. ఈ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నీ సమస్యలన్నీ తీరబోతున్నాయి. ఖచ్చితంగా నువ్వు దేవునితో మాట్లాడి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవునికి నీ సమస్య చెప్పు. ఖచ్చితంగా దేవుని మాట వినడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, మర్చిపోకు. నీ సమస్య ఏదైనా ఉండవచ్చు, ఎంతమంది సమస్య అయినా ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈ బాధల నుంచి విడిపించబోతున్నాడు. దీన్ని విశ్వసించు. నీ విశ్వాసం నుంచి తొలగిపోబాకు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారబోతున్నాడు. ప్రార్థించు. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకము గల ప్రియా పరలోక తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు. దేవా, మాతో మరి మేము నీ దగ్గరకు వస్తామని నీ విడల కోసం ఎదురు చూచేవారివిగా ఉన్నావు నీవు తండ్రి. దేవా, ఎంత గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి. నిజమే నాయన, నీ ఆశ పక్కన పెట్టి మా ఆశలు నెరవేరుస్తూ మా క్రియల ద్వారానే మేము నడుస్తూ వచ్చాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఏదేమైనా ఉన్నప్పటికీ కూడా నీ ఆశని నెరవేర్చలేకపోయాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పట్ల కలిగిన ఆశను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా పట్ల గొప్ప ప్రణాళికతో ఉన్నా అన్న విషయం మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఎన్నో మార్లు నీ నుంచి వైదొలిగినప్పుడు మమ్మల్ని మరి నిత్య నరకాగ్నికి పడవేయకుండా, దానికి అప్పగించకుండా తండ్రి మమ్మల్ని క్షమించి మరలా హత్తుకుంటూ వచ్చావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన తండ్రి. ఎనలేని ప్రేమ, ఎనలేని కృప, ఎనలేనిది ప్రతి ఒక్కటి మాకు అడిగిన రీతిగా మేము పొందుకుంటూ వచ్చాము. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మేము ఏ పాటి వారము తండ్రి, మేము నీ నామాన్ని పలకడానికి కూడా అర్హత లేని వారమే నాయన. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు తండ్రి. ఈ లోకంలో మనుషుల ప్రేమ కొంతకాలమే, కానీ నీ ప్రేమ శాశ్వత కాలం ఉండునని మాతో అనేకమైన చోట్ల అనేకమైన మార్లు చెప్తూ వచ్చావు నాయన తండ్రి. దేవా, మాపై ఎంత ప్రేమ కలిగిన వాడవో నాయన తండ్రి. నిజమే నాయన, మేము మనిషి స్వభావంతో తండ్రి, నేను కూడా మా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మోసపరుస్తూ వచ్చాను తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నిన్ను మోసం చేస్తూ వచ్చాం తండ్రి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అంటూ అనేకమైన మార్లు మేము మరి తప్పిదాలు తప్పుతూ వచ్చాము నాయన తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి తండ్రి. దేవా, మా జీవితాలు, మా స్థితిగతులు నీ దగ్గరే మారుతాయని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా, చెడిపోయి ఉన్న జీవితాలు నాయన తండ్రి, స్థితిగతులు చెడిపోయి ఉన్నవి తండ్రి. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చే దేవుడై నాయన తండ్రి. నీ కార్యాల కోసం ఎదురు చూచే వారముగా ఉన్నాము, కానీ తండ్రి నువ్వు ఇచ్చే వాటి కోసం ఆశపడేవారమే, కానీ నువ్వు చెప్పిన వాటిని వినేవారముగా లేవు నాయన. దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించండి నాయన తండ్రి. అనేకమైన మేళ్ళు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు మాకు తెలియకుండానే మా జీవితాల్లో చేస్తూ వచ్చావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు నా స్థితి ఇంతే, నా బాధ ఇంతే, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటూ ఉన్నారో నాయన,
అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, నీవు జీవితాన్ని మార్చేస్తావని చెప్పి అయా అనుకుంటూ ఉన్నాం తండ్రి. మార్చగలిగిన సామర్థ్యుడు నీ అందు ఏది అసాధ్యమైనది ఏది లేదు నాయన. అన్ని సాధ్యపరిచే దేవుడు తండ్రి. అందుని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, కనికరించండి, కృప చూపించండి. దేవా దయతో మమ్మల్ని క్షమించండి. మా అక్కర అవసరతను అయ్యా, మేము ఏ అక్కర అవసరతలో ఉన్నాము అయ్యా, మాకంటే ముందుగా నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. అయ్యా, మరి మా మనసులో బాధ పుట్టకముందే ఆ జవాబు కూడా తండ్రి మరి రెడీగా ఉంచుతావని మేము అనేకమైన మార్లు అయా మరి నీ వాక్యం ద్వారా వింటూ వచ్చాము నాయన తండ్రి. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి. ఏదైనా పెట్టువాడవు నీవే, తీయవాడవు నీవే నాయన తండ్రి. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి. దేవా, నిజంగా మా జీవితాల్లో తల్లి లేకపోయినప్పటికీ, తండ్రి లేకపోయినప్పటికీ ప్రతిదినము మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి. దేవా నా ప్రభువా, కనికరించండి, కృప చూపించండి. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా, నా బిడ్డలు నా మాట వినట్లేదని ఎందరైతే ప్రియులు బాధపడుతూ ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క మేలు పొందేవారముగా ఉన్నాము కానీ అయా, పొందుకున్న మేలుకై నిన్ను కృతజ్ఞత స్థితులు చెప్పలేని స్థితిలో, దీన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా యొక్క అవిధేతలను క్షమించండి తండ్రి. యూఎస్ఏలో ఉంటున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. దేవా, మరి ఎంతోమంది నాయన అయా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర ఊర్లకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన శక్తి, జ్ఞాపక శక్తి, ఆలోచన తండ్రి ప్రతి ఒక్కటి ఆయా మెచ్యూర్ లెవెల్స్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా మరి ముఖ్యంగా యూఎస్ఏలో ఆయా మరి సెటిల్ అయ్యి తండ్రి ఆయా మన బిడ్డలు సెటిల్ అవ్వాలి అని ఆశపడుతున్న తల్లిలు ఎంతోమంది నాయన తండ్రి. వారిని మీరే జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. తండ్రి, బిడ్డల కోసం కన్నీటి కార్చి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజమే నాయన, దూరపు తల్లిదండ్రులను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అంతేకాక నా తమ్ముడైన కిడ్డు కూడా తండ్రి మరి యూఎస్ఏలో ఉద్యోగం వచ్చేలాగా కృప చూపించండి తండ్రి. మరి అయా తల్లి ఎంతోగానో అయా ప్రయాసపడి తండ్రి ఎంతోగానో బిడ్డని అక్కడ పెట్టుకొని అయా మరి కన్నీటి ప్రార్థన దీవించి ఆస్వాదించి చక్కని ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి. ప్రతికూల పరిస్థితిని ఆ యొక్క క్లైమేట్ని మార్చండి నాయన, అనుకూలంగా ఉంచండి నాయన తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుకై ఆయా బిడ్డ పట్ల చూపుతున్న ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్క మేలుకై అయా ఏ కీడు మా దగ్గరికి రానియకుండా తండ్రి ప్రతి ఒక్కటి అయా మరి అనుకూలంగా ఉంచుతూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అంతేకాదు నాయన, కోయంబత్తూరులో కెన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాడు. అయా తను కూడా ఉద్యోగం కోసం ఆయా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను నాయన. అయా మరి తండ్రి అయా మరి చక్కగా మంచి పోస్టింగ్ వచ్చేలాగా కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఆ బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఎక్కడున్నా కానీ అయా వారి దగ్గర సాతాను క్రియలు అనేకమైనవి ఎన్నోగానో సాతాను ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి అటువంటి వాటిని అయా బంధించండి తండ్రి. ఆ బిడ్డలిద్దరి చుట్టూ మీ కాపుదల ఉంచండి తండ్రి. దేవా, అనేక మంది అంతేకాదు కానీ ఎంతోమంది బిడ్డలు అయా వెళ్ళి చదువుకుంటుండగా వారందరి పట్ల మీరు తోడుగా ఉండండి నాయన. అయా మరి ముఖ్యంగా అయా ఎంతోగానో కెన్నీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. అయా మరి మంచి జాబ్ దయచేయండి తండ్రి. తల్లి కూడా చక్కగా తండ్రి ఆ కన్నీటి ప్రార్థన దీవించి ఆశ్రయించి బిడ్డలిద్దరికి ఉద్యోగాలు వచ్చేలాగా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకా అంతేకాదు ఎందరైతే ప్రియులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా ఇంటర్వ్యూలకి వెళ్ళే బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి, చదువుకుంటాం బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి.
దేవా ఇంకా ఏమైతే మా యొక్క తర్వాత అవసరతలు ఉన్నాయి వాటన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మీరే సరిచేయండి తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇంకా ఏమైతే మా అవిధేతలు వాటన్నిటిని క్షమించండి నాయన. ఈ దినమంతా మా ప్రవర్తన అయా మరి నీకు మాదిరికరంగా ఉండులాగిన కృప చూపించండి తండ్రి. మా ప్రవర్తన అంతటిని ఈ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సాతాను ఎక్కడ కూడా మాలో పని చేయకుండా తండ్రి, మా నోటి మాటలు, మా చేయుచున్న క్రియలు, కాలి నడకలు అన్నీ నీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో మా అవిధేతలు మరలా ఒకసారి క్షమించమని ప్రార్థిస్తూ అయా ఈ ఉదయకాల సమయాన ఈ చిన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాదు కానీ మన యొక్క ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.